నీకుగాని చెయ్యి చాచి నిండా కోపము రేచి మేకొని నీ విరహాన మేను వెంచీని ఈకడాకడి సతుల హృదయమే పెరరేచి ఆకు మడిచియ్యనైనా ఆనతీయవమ్మా. నీకోసం ప్రేమగా చెయ్యి చాచి శరీరాన్ని పెద్దదిగా చేశాడు. అది వామన అవతారం. నీవు అలుకతో ఆయనకి చెయ్యి ఇవ్వనందుకు కోపగించుకొని స్వామివారు ఉగ్రులయ్యారు. అది పరశురామావతారం. నిన్ను కోరి నీపై విరహంతో ఎంతో బాధను అనుభవించాడు. అది రామావతారం. అక్కడ ఇక్కడ ఉన్న చెలులందరి హృదయాన్ని అతని బాధతో బాధిస్తున్నాడు. అది కృష్ణావతారం. ఆయన బాధని నీకు తెలియజేయమంటున్నాడమ్మా. ఆ చెలులేమో శ్రీవారి బాధను చూడలేక నీకు చెప్పే ధైర్యం లేక తల్లడిల్లిపోతున్నారు. కనీసం వారిని స్వామివారికి తాంబూలమైన చుట్టివ్వమని ఆనతనీయవమ్మా అంటున్నారు అన్నమాచార్యుల వారు. ఇక్కడ తాంబూలం వరకు వచ్చిందంటే భార్యాభర్తల మధ్య సంధి కుదిరినట్టే అని అనిపించేలా చెప్పారు. ఓం నమో వెంకటేశాయ.